నాయుడు బావా ఏడు వస్తుందా పొద్దున్న ఎలాగొచ్చు ఏడు సంగతి చిన్న సాయం చేయాలి నాయుడు బావా. వస్తుందా ఆర్డర్ కానీ చెప్పు సాయం ఏంటి చేసేస్తా. అత్తారింటికి కిచెన్ ఏదైనా నాటకం వేస్తున్నావు. ఓహో చందా కావాలా? చందు కావాలి. చందునా ఆడవడు? ఆ నాటకంలో హీరో ఈ రోజు పొద్దున్నే పెళ్ళంతా గొడవపడి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ చెక్కేశాడు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే నాటకం ఆగిపోద్ది బాబు. ప్రేక్షకులు కొట్టే దెబ్బలకి మా ఊపిరి ఆగిపోదు నాయుడు బావా. నాయుడు బావా మా పరిస్థితి అర్థం చేసుకుని నీ మనసు కొంచెం పెద్ద చేసుకుని చందు గాని తీసుకురావాలి. ఆ చందుగడికి బదులు నువ్వే హీరోగా చెయ్యాలి బావా. నేను హీరోగా చెయ్యాలా? అయ్య బాబోయ్ అది నా వల్ల కాదు. కావాలంటే సందు తిరిగి ఆ చందుగాని తీసుకురామంటే తీసుకొస్తా. అంతే నేను మాత్రం నాటకం చేయలేను. ఎందుకంటే నాటకం ఆడడానికి స్టేజ్ ఉంటే సరిపోదు. ఆ నాటకం ఆడి జనాల్ని మెప్పించేంత స్టేజ్ కూడా ఉండాలి. అది మనకు ఎలాగూ చేత కాదు. నన్ను వదిలేదెళ్ళి నేను మాత్రం నాటకంలో యాసం చేయలేను. అలా అనక నాయుడు బావా. నువ్వు కాదంటే పరిషత్ వాళ్ళు నాకు పనిష్మెంట్ ఇస్తారు. నాటక సమాజం నుంచి నన్ను వేలేస్తారు నాయుడు బావా. నువ్వు నాకు వలేస్తున్నావా? ఇదిగో వస్తుందా అసలు మనకి నాటకాలు అనేవి పడవు. నన్ను వదిలే ప్లీజ్ ప్లీజ్ నాయుడు బావా ప్లీజ్ ప్లీజ్. చూడు మొన్న నువ్వు అడ్డున్నా కదా, అందుకని ఆ అప్పు తీర్చడానికి అడ్డమైన నాటకాలన్నీ ఒప్పుకున్నాను. సడన్ గా హీరో గారు తప్పుకున్నాడు. నాయుడు బావా ఇప్పుడు నువ్వు కాదన్నావనుకో జనాలందరూ చెప్పులు తీసుకుని నన్ను డప్పు వాయించినట్టు వాయించేస్తారు. వస్తుందా ఏంటి సంత? ఇదిగో కావాలంటే డైరెక్షన్ చేయమని చెప్పు, దరదరలాయించేస్తా. ఆ డైరెక్టర్ పారిపోయినప్పుడు కూడా చెప్తాలే. పోనీ డైలాగ్ రాయమంటావా? ఇదిగో నేను కవితలు రాయడంలో కవి కాళికాదేశ్కి కజిన్ లాంటి అదరగొట్టా. కవితలు వాడితే వసంతికి నడవడానికి కాళ్ళు ఉండవు. ఎందుకు? నీ కవితలు విన్న ప్రేక్షకులు కోపంతో నా కాళ్ళు ఎరగొట్టేస్తారు కాబట్టి. ఏదో కష్టాలు ఉన్న ఆడపిల్ల కదా అని సాయం చేద్దాం అనుకుంటే నా కవితలు వద్దంటావు నువ్వు. ఇదిగో నేను మీ నాటకంలో హీరో చేయను. నాయుడు బాబు ప్లీజ్ బాబా. నాయుడు బాబు నాయుడు బాబునే చెప్తున్నాను. ఇదిగో నాయుడు బాబు ఒక్కసారి చెప్తే 101 సార్లు చెప్పినట్టు నా కవితలు వద్దంటావు నువ్వు. అదేంటండి పాపం మీరేదో హెల్పింగ్ చేస్తారని వస్తే తిరిగి పంపించేశారు. అయ్యా నాయుడు బాబు ఆశపడితే చేయడు, అవసరం పడితే చేస్తాడు. అయినా నా హెల్పింగ్ నేచర్ ని వాడుకుంటే తప్పులేదు, గానీ నాతో ఆడుకోవాలనుకుంటే మాత్రం చాలా తప్పు. ఇదిగా నువ్వు మూసుకుని నీ పని నువ్వు చూసుకుంటానులేండి. సాలికి వెళ్ళు. అమ్మమ్మమ్మమ్మ నాటకాలు ఆడాలంటే నాటకాలు నా కవితలు వద్దంటదా ఇది దీన్ని. అదేంటమ్మాయి ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నావు? నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చు కాబట్టే కదా పిన్ని చదువుతున్నాను. అందులో ఏం రాసింది? నేనేం చదివానో అదే రాసింది. ఓహో నువ్వేం చదివావు? ఇందులో ఏం రాసిందో అదే చదివాను. ఓహో అలాగా. అదేదో తెలుగులో చెప్పమ్మా చూద్దాం. పప్పు పంచదార అడిగిందని పక్కింటి ఆంటీని చంపిన ఓ మహిళ. అర్థమైందిలే అమ్మాయి. మొత్తానికి జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నావు. అంతా నీ పుణ్యమే పిన్ని. నువ్వు చెప్పిన ప్లాన్ వల్లే పని పాట లేకుండా హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాను. కూర్చున్న చోటుకే అందరినీ పిలిపించుకుంటూ మహారాణిలా మర్యాదలు చేయించుకుంటున్నాను. ఎంత శుభవార్త చెప్పావమ్మాయి. ఈ శుభ సందర్భంగా నాకు గిన్నెడు పంచదార ఇవ్వవు? పంచదారలో పురుగుల మందు కలిపి పక్కింటి ఆంటీకిచ్చిన పంకజం. దాని చేతులు ఇరిగిపోను. గిన్నె పంచదార కోసం ప్రాణాలే తీస్తుందా? మాయదారి పంచదార. అలాంటి పాపిస్టార్ వాళ్ళు ఉంటారనే నేను పంచదార అనడమే మానేశానమ్మాయి. ఓ గిన్నెడు ఆయిల్ ఉంటే ఇస్తావా? ఆయిల్ లో ఫినాయిల్ కలిపినా? వద్దులే అమ్మాయి వద్దు. నువ్వేం చదవద్దు, నాకేమి ఇవ్వద్దు.
ఇప్పుడు నాకు మొత్తం అర్థమైపోయింది. ఊరికే సరదాగా అన్నాలే పిన్ని. నువ్వు చేసిన హెల్ప్ కి గిన్నెంటి ఓ బస్తా పంచదార ఇచ్చినా నీ రుణం తీరదు. ఉండు తెస్తాను. ఇదిగో అమ్మాయి, ఆ ఉంగరాల జుట్టుది ఇటే వస్తుంది. ఓ పట్టు పట్టి నీ పగ తీర్చుకో. అది మనకంటే ముదురు. దానితో పెట్టుకోవడం అంటే తేనె తుట్టుతో తలగొక్కోవడమే. ఏ అంత లేదులే అమ్మాయి, ఇట్రా. బాగుంది పిన్ని, ఐడియా అదిరింది. ఇక చూడు దాన్ని కాట ఆడిస్తాను. అమ్మా స్నేహ, ఒకసారి ఇలా రామ్మా. ఏంటదినా? కాళ్ళు చేతిలో ఒకటే నొప్పమ్మా, తట్టుకోలేకపోతున్నాను. కొంచెం కాళ్ళు పడతావా? విన్నావుగా, కాళ్ళంట పట్టు. పట్టమందనాన్ని కాదమ్మాయి, నిన్ను చంపేస్తాను. ఏమనుకుంటున్నావు? నేను కాళ్ళు పట్టడం ఏంటి? ఇది మరీ బాగుందమ్మాయి. కాళ్ళు పట్టమంది ఆవిడైతే నువ్వు నన్ను కొడతావేంటి? ప్రతి ఒక్కళ్ళకి నా బొగ్గలంటే లోకం అయిపోయింది. కళ్ళు పడ్డాయంటే చాలు గంట వాయించినట్టు వాయించేస్తున్నారు. అసలు నువ్వు నన్ను ఎందుకు కొట్టావమ్మాయి? కాళ్ళు పట్టమని నువ్వెందుకు చెప్పావు? స్నేహ, దాని సంగతి వదిలే. కొంచెం కాళ్ళు పడతావా? నేనా? నేను పట్టను. కావాలంటే ఈ తాయారుతో పట్టించుకో. నన్ను పట్టమంటే 1 నిమిషంలో పట్టేస్తానమ్మాయి. కాకపోతే డాక్టర్ అమ్మేం చెప్పిందో మర్చిపోయావా? ఆవిడ అడిగింది కాదనకూడదు, ఆవిడ మాటకి ఎదురు చెప్పకూడదు, ఆవిడ్ని బాధ పెట్టకూడదు, మనసుకి ఇష్టపెట్టకూడదు. అలా గనక జరిగితే ఆవిడ ప్రాణానికే ప్రమాదం. నువ్వు గనక ఇప్పుడు కాళ్ళు పట్టలేదనుకో, చేతులారా ఆవిడ ప్రాణాలు నువ్వే తీసిందనుకోతావు. జన్మ ఛాన్స్ దొరికింది కదా అని ఆడేసుకుంటున్నారు. అమ్మా స్నేహ, పడతావా పట్టవా? పడతాను తల్లి, పడతాను. తప్పుకో. పట్టు. అమ్మయ్యా, పట్టు. ఆహా, చేతులంటే ఇవి, పిసకడం అంటే ఇది. ఎంత సమ్మగా ఉందో. పిసుకు, ఇంకా బాగా పిసుకు. ఏంటమ్మా ఆ పిసకడం? మరీ ఇంత సుకుమారంగా పిసికితే నొప్పులు ఎలా తగ్గుతాయి? కొంచెం గట్టిగా పిసుకు. నీ పీకు పిసుకుతావు, పీడ వదిలిపోతుంది. చేతుల్లో ఓపిక లేనట్టు ఏంటమ్మా ఆ పిసకడం? చెయ్యి వేస్తే సుక్కలు కనిపించాలి. గట్టిగా పిసుకు. అబ్బే సరిపోలే. మనసు పెట్టి పిసికితే సుకన్య చాలు చాలు అని కేకలు పెట్టాలమ్మాయి. బాగా పిసుకు. నా వల్ల కాదు, నువ్వు వచ్చి పిసుకు. ఇంత కోపమైతే ఎలాగమ్మాయి? మనం కోతలు కోయడానికి తప్ప ఇలాంటి పనికి పనికిరావని ఇప్పుడేగా తెలిసింది. కాళ్ళు పిసుకడం అంటే అదొక ఆటు, అది అందరికీ రాదులే. అబ్బబ్బబ్బా, చాలే వదిలే పిన్ని. అంతగా కావాలంటే నువ్వు కూడా కాళ్ళు ఒత్తించుకో. నేనా? తను నీకే పట్టలేక నానా బాధలు పడుతుంది, ఇంక నాకేం పడుతుంది? అయ్యో, భలే దానివే పిన్ని. పైకి కనిపించడం లేదు కానీ కాళ్ళు పట్టడంలో చాలా టాలెంట్ ఉంది స్నేహకి. ఇదిగో స్నేహ, నిన్ను తక్కువ అంచనా వేస్తుంది. ఓసారి తాయారు కాళ్ళు పట్టి నీ టాలెంట్ ఏంటో చూపించు. పిచ్చి పిచ్చిగా ఉందా? దీని కాళ్ళు నేను పట్టడం ఏంటి? వెదవ డ్రామాలు ఆడారంటే కాళ్ళు పట్టడం కాదు, కాళ్ళు 2 విరగొట్టి మంచం కోళ్లు చేయిస్తాను. ఏమనుకున్నారో? కాళ్ళు వద్దులేమ్మాయి, కాళ్ళు గోళ్ళు తీసేస్తే చాలు. పొట్ట అడ్డం వచ్చి వంగలేక గోళ్ళు మర్రి చెట్టు ఓడలా పెరిగిపోయాయి. వాటిని కాస్త తీసేస్తే చాలు. ఇదిగో, దీనికి లేని ఐడియాలు ఇచ్చి చెడగొట్టేది నువ్వే అని నాకు బాగా తెలుసు. నీ ఓవర్ యాక్టింగ్ ఆపకపోయావో నేను యాక్షన్ లోకి దిగుతాను. ఆ తర్వాత రచ్చ రచ్చ అయిపోద్ది ముచ్చు మొహందార. ఏమంటుంది అది? ఈ అవమానంతో చచ్చిపోవాలనిపిస్తుంది. అనవసరంగా మా సుకన్య వజంతో పెట్టుకున్నాను, దయచేసి ఆవిడ క్షమించమని చెప్పేసి వెళ్ళిపోయిందమ్మాయి. మరి సుకన్యానా మజాకానా?
నీ బొంద దానికి మండిందంటే మడత పెట్టేస్తుంది. మడత కజ మొహం దాన. ఓ చిచ్చి, ఇంట్లో ఉండాలంటేనే చిరాకేస్తుందక్క. ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఇక నా వల్ల కాదక్క. రోజు రోజుకి ఆ సుకన్య వదిన ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. ఇలా మనం భరించుకుంటూ పోతే మనల్ని పురుగులతో సమానంగా చూస్తుందక్క. ఇప్పుడేమైంది? దాని పొగరు బలుపు నా మీద చూపిస్తుందక్క. ఇక లాభం లేదు. వెంటనే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి దానివన్నీ నాటకాలని, అది చేసినవన్నీ డ్రామాలని చెప్పేస్తాను. నన్ను చంపడానికి గ్యాస్ లీక్ చేసిన దగ్గర నుంచి తన కడుపు అబార్షన్ వరకు అన్ని డీటెయిల్ గా చెప్పేస్తానక్క. అప్పుడు గాని తన తిక్క కుదరదు. తొందరపడికే. ఆవిడ చేస్తున్నది యాక్టింగ్ అని, అందరూ అనుకున్నట్టు ఆవిడ మారలేదని, ఎప్పటికీ మారదని మనకి తెలుసు. కానీ ఇదంతా నిజమని నమ్ముతున్నా పాపం అమ్మ నాన్నకేం తెలుసు? వదిన నిజంగానే మారిందని చాలా సంతోషపడుతున్నారు. ఆవిడెప్పటికీ ఇలాగే ఉండాలని కోటి దేవుళ్ళకి మొక్కుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆమెదంతా నాటకమని, నీ మీద హత్యా ప్రయత్నం చేసిందని చెప్తే బాధపడతారే. ఆమెను అసహించుకుంటారు. అన్నయ్య ఆమెను పుట్టింటికి పంపించేస్తాడు. అప్పుడు నష్టం ఎవరికి? మనకు కాదా? కష్టం ఎవరికి? అన్నయ్యకి కాదా? అలా అని ఎన్నాళ్ళు ఆవిడ టార్చర్ భరిస్తామక్క? ఈ సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు. అది దొరకదక్క, మనమే వెతుక్కోవాలి. కరెక్ట్. నేను చెప్పేంత వరకు పరిష్కారం వెతక్కు. ఎందుకంటే నువ్వు వెతికే పరిష్కారం ఏంటో, దానివల్ల కలిగే నష్టం ఏంటో నాకు తెలుసు కాబట్టి. మరి అప్పటిదాకా నన్నేం చేయమంటావు అక్క? ఆవిడ చెప్పిన దానికల్లా గంగిరెద్దలా తలూపమంటావా? అక్కర్లేదు. ప్రస్తుతానికి ఆవిడ చెప్తుంది చెయ్యి చాలు. చెప్పింది చేయాలా? అలా చేయలేకే కదా ఈ ఏడుపు. ఏం చేయమంది? వదిలే అక్క, చెప్తే నువ్వు ఫీల్ అవుతావు. అంటే ఆల్రెడీ నువ్వు ఫీల్ అయ్యావన్నమాట. అయితే నీతో ఏదో నీచమైన పని చెప్పుంటుంది. చెప్పు, ఏం చేయమంది? దాని కాళ్ళు పట్టమంది. ఏంటి? నిన్ను కాళ్ళు పట్టమందా? ఎంత పొగరు! దాని కాళ్ళు పట్టడమే కాదు, ఆ తాయర్ కాళ్ళు కూడా పట్టమంది. తాయర్ కాళ్ళ? అవునక్క. అందుకే నాకు కోపం వచ్చింది. ఆవిడంటే వదిన, ఒక రకంగా చేయడంలో తప్పులేదు. కానీ ఆ బండదాన్ని కూడా చేయమండవేంటి? పైగా ఆ తాయర్ అంటుంది, నాకు నడుము వంగట్లేదమ్మాయి, పొట్ట అడ్డం వస్తుంది, కొంచెం కాలిగోళ్లు కట్ చేస్తావా అంటుంది. దాని కాలిగోళ్లు నేను కట్ చేయడం ఏంటి? అందుకే మీరేం చేసుకుంటారో చేసుకోండి అని వచ్చేసాను. ఇక చచ్చినా వెళ్ళనక్క. లేదు, నువ్వు వెళుతున్నావు. ఏంటక్క నువ్వనేది? అవును, నువ్వు వెళుతున్నావు. పాపం తాయారికి కాళ్ళ గోళ్లు కట్ చేస్తున్నావు. నీకేమైనా పిచ్చా? నేను ఆ పంది కాళ్ళు పట్టుకోవడం ఏంటి, గోళ్లు కట్ చేయడం ఏంటి? చచ్చిరా కట్ చేయను. పట్టకరతో కూడా కట్ చేయవా? పట్టకారా? నీకింత అవమానం చేసిన వాళ్ళకి సన్మానం చేయాలి కదా. ఖచ్చితంగా చెయ్యాలక్క. పద, తాయారు జీవితంలో మర్చిపోకుండా మళ్ళీ మన జోలికి రాకుండా సన్మానం చేద్దాం. పదక్క, పద. నువ్వు నాకు అబద్ధం చెప్పావని తెలుసు. ఆ స్నేహ లాంటి పొగరబోతు గిత్త అంత తేలిగ్గా మెత్తబడుతుందంటే నేను అస్సలు నమ్మను. నిజం చెప్పు, అదేమంది? ఆ చుంచు మొహం దానికి అంటే నీకు, ముచ్చు మొహం దానికి అంటే నాకు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. అది యాక్షన్ లో దిగితే రచ్చ రచ్చ అయిపోతుందంట. అంత ముదిరిందా దానికి? చెప్తా. చెప్పు, వదినికి సారీ చెప్పు. అది కాదక్క. నో, నువ్వేం చెప్పినా నేను వినను. వదినికి సారీ చెప్పు. ఆమె చెప్పినట్టు తాయారు కాళ్ళ గోళ్ళు కూడా తీయి. కావాలంటే వదినికి సారీ చెప్తాను. ఈ తాయారుకి మాత్రం గోళ్లు తీను, అంతే. నాకు సారీ చెప్పకపోయినా పర్వాలేదు, మా తాయారుకి మాత్రం గోళ్లు తీయాల్సిందే. అవునవును, తీయాల్సిందే. లేదంటే అమ్మాయి ఫీల్ అవుతుంది. తప్పదా? తప్పదు, అమ్మాయి బాధపడుద్ది.
తీయకపోతే ఏం చేస్తారు? నేను తీస్తాను. ఆహా, ఆ అక్క అంటే అపర్ణ. ఆడపిల్ల అంటే అలా ఉండాలి. చూడు, అడగకుండానే గోల్డ్ తీసేస్తానంటుంది. వద్దక్క, దాని కాళ్ళు పట్టుకోవద్దు. దాని తీస్తానంటే నీకేంటి బాధ? నువ్వు కానీ అమ్మా అపర్ణ. నేను ఆపమన్నా గానీ ఆపకుండా తీసేయమ్మా. నువ్వు కింద పడి దొర్లినా ఆపం తాయారు. చూసావుగా, కమిట్మెంట్ అంటే అది. నువ్వు నాకు భలే నచ్చేసావమ్మాయి. హలో, అలా వెర్రిమొహం వేసుకొని చూస్తావేంటి? ఇలాంటి అరుదైన అవకాశం మళ్ళీ దొరుకుద్దో దొరకదో? ఫోన్ ఉందా? తీసుకొచ్చి ఫోటోలు తీ. అలాగే. నువ్వు రామాయ్, నువ్వు తప్పుకోమాయ్. రా 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 రామాయ్, దా. కాలు దీని మీద పెట్టి తాయారు. ఆ? ఆ, ఆ, ఆ. ఇది ఎందుకమ్మాయి? గోర్లు తీయడానికి. వామ్మో, దాంతో గోల్డ్ తీయటమేంటమ్మాయి? దాంతో గోల్డ్ తీస్తే గోల్డ్ కాదు, ఏకంగా వేళ్లే ఊడిపోతాయి. పోతే పోనీ వదినా, తీయకపోతే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు కదా. ఓరి దేవుడో, మీ అక్క చెల్లెల ప్లాన్ నాకు అర్థం కాక తీయమన్నాను. నన్ను వదిలేటి కల్లో నేను పారిపోతాను. వదిన చెప్పినట్టు చేయకపోతే ఆవిడ మాటకి ఎదురు చెప్తే ప్రాణానికే ప్రమాదం తెలుసా? పంటకర్త లాగేస్తే నా ప్రాణం పోతుందమ్మాయి. తీయకపోతే వదిన బాధపడుద్ది, పీకితే నాకు రంగు పడుద్ది. ఊరుకో. ఇందాకేం చెప్పావు? నేను ఆపమన్నా ఆపకుండా తీసేయమన్నావా? అయ్యో, పట్టకారు ప్లాన్ తెలియక బుద్ధి తక్కువ అన్నాను. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అమ్మాయి. కింద పడి దొర్లినా వదలనన్నాను. నేను అదే మాట మీద నిలబడతాను. స్నేహ, గట్టిగా పట్టుకో. ఓకే అక్క. అయ్యో, అమ్మో, వదిలు అమ్మాయి, 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 అయ్యో అమ్మాయి, వదిలే అమ్మాయి, అమ్మో, అమ్మో, వదిలే అమ్మాయి, 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 మీకు దండం పెడతాను, వదిలేయండి అమ్మాయి. ఉండు తయారు. దేవుడా, వదిలే అమ్మాయి, అమ్మాయి, వదిలే అమ్మాయి, అమ్మాయి, మీకు దండం పెడతాను, వదిలేయండి అమ్మాయి. నెప్పొచ్చింది దేవుడా, అమ్మో, అమ్మాయి, అమ్మో, అమ్మాయి, అయ్యో, 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 బాబాయ్, చచ్చాను దేవుడా. అమ్మాయి సుకన్య, వచ్చి కాపాడవే. వామో, తొందరపడి నా కాళ్ళు వత్తమనలేదు, చచ్చుండేదాన్ని. వదిన ముందే చెప్పావు కదా, నేను ఆపమన్నా ఆపొద్దు అని. అవునవును, చెప్పావు కదా. అక్క, ఏంటక్క చేతిలో ఓపిక లేనట్టు ఏంటది? చెయ్యి వేస్తే చుక్కలు కనిపించాలి. నువ్వు చుక్కలు కనిపించే దేవుడు. అబ్బా, మరీ అంత సుకుమారంగా లాగితే గోల్డ్ ఎలా ఊడతాయక్క? కొంచెం గట్టిగా లాగు. అమ్మో, అమ్మో, అమ్మాయి, అమ్మాయి, అమ్మా, తప్పండి, నేను వెళ్ళిపోతా. అమ్మో, అమ్మో. వదినా, నీ కాళ్ళు ఒత్తడమే బ్యాలెన్స్ ఉన్నట్టుంది. ఇందాక స్నేహ అవుతుంది కదా అపర్ణ, చాలు చాలు. మా చెల్లెలు ఒత్తితే చాలా సమ్మగా ఉంటుందన్నావంట కదా, మరి నేను ఒత్తితే ఇంకా సమ్మగా ఉంటుంది. ఒకసారి ఒత్తించుకోవద్దు. బలవంతం చేస్తావేంటి? నాకు ఇప్పుడు మూడ్ లేదు. కానీ నాకు ఇప్పుడు విపరీతమైన మూడుందే, కాళ్ళు పట్టాల్సిందే. ఇదిగో, ఇలా బలవంతం చేస్తే అత్తగారిని పిలుస్తాను. నువ్వు చెప్పినట్టు చేయకపోతే నీ ప్రాణానికే ప్రమాదం కదా. అమ్మ కూడా ఏం అనదులే. అవుననుకో, నేను చెప్పేది చేయకపోతే ప్రమాదం. అలాగే చెప్పకుండా చేసిన ప్రమాదమే. ఇప్పుడు చెప్పలేదు కాబట్టి మీరు చేయకండి. అవసరమైతే ఇంకో 2-3 సంవత్సరాల్లో నేనే పిలుస్తాను, అప్పుడు రండి. కాదు, నేనే వస్తాను. సూపర్ అక్క, మళ్ళీ మన జోలికి రాకుండా డోస్ బాగానే ఇచ్చావు. అసలు ఆ తాయర్ కాదు, ఈ సుకన్య వదినకి ఇచ్చుండాల్సింది. తిక్క తిన్నగా వచ్చేది. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఫుల్ స్టాప్ పడుండేది. డైరెక్ట్ గా తనకిచ్చినా ఇండైరెక్ట్ గా వదినకే పడింది. ఇప్పట్లో మన జోలికి రాదు. ఒకవేళ వస్తే ఈసారి డబుల్ ట్రీట్మెంట్ ఇస్తాను. పద. ఓరి దేవుడోయ్, నాయుడు బాబు నమ్ముకుంటే నట్టేట ముంచేశాడేటి? మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే నాకు అర్థం కావట్లేదు. మరి ఇందాక ఓ తెక్కదలు చెప్పావు. హెల్ప్ అంటే నాయుడు బావా, నాయుడు బావ అంటే హెల్ప్ అన్నావు. ప్రాబ్లం చెప్పగానే తప్పకుండా ఒప్పేసుకుంటాడన్నావు. హీరో దొరికినట్టని తెగ బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడేమిటి అర్థం కావట్లేదు అంటున్నావు? మరేం చేయమంటా?
నాయుడు బాబుని కిడ్నాప్ చేయమంటావా కత్తి పట్టుకుని బెదిరించమంటావా నేను యాక్టింగ్ చెయ్యనురా మొర్రో అంటే ఏం అడుగుతాను చెప్పు. మరి ఇప్పుడు మనకి హీరో ఎక్కడ దొరుకుతాడు? దొరుకుతాడే ఇక్కడే. ఎవడాడు? మీకు బాగా తెలిసినోడు, మీరు అడగగానే ఒప్పుకునేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? మీ ముందే ఉన్నాడు. ఆ? అబ్బా 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 అబ్బా. పేడ బొమ్మకి పేంట చొక్క వేసినట్టున్నా నువ్వు హీరోవేంట్రా? నేను చెప్పేది నా గురించి కాదు, మరి నాయుడు బాబు గురించి. అబ్బా అబ్బా అబ్బా. నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నావురా? ఇంతకు ముందే నాయుడు బాబు నేను యాక్టింగ్ చేయను అవతలకు పండని వార్నింగ్ ఇస్తే నువ్వు వచ్చి వార్తలు చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ అవే చెప్తావేటి? వసంత, నీకు స్టేజ్ మీద తప్ప భూమి మీద బుర్ర పనిచేయదా నీకు? యాక్టింగ్ అంటే పీక కోస్తా అన్న నాయుడు బావతోనే హీరోగా చేస్తా అనిపించే బ్రహ్మాండమైన ప్లాన్ నా దగ్గరుంది.